నమస్తే. ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమంలో క్షణం తీరిక లేకుండా ఒక పగలు అంటే 1000 మహాయుగాలు కృత, త్రేత, ద్వాపర, కలియుగాల్ని కలిపి సమిష్టిగా ఒక మహాయుగం అంటారు. శ్రమించిన తర్వాత అలసటతో ఓ కునుకు తీస్తాడు. దాంతో ఆయన సృష్టించిన జగత్తంతా అల్లకల్లోలమై సూర్యచంద్రులు గతులు తప్పి కుంభవృష్టితో జలప్రళయం సంభవించింది. అదే అదునుగా తీసుకుని హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమండలాన్ని పాతాళానికి తీసుకుని వెళ్లి భయోత్పాతం సృష్టిస్తాడు. ఇంద్రాది దేవతల కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు శ్వేత వరాహ రూపునిగా అవతరించి భీకరంగా జరిగిన యుద్ధంలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన కోరికలతో భూమిని తిరిగి పైకెత్తి సృష్టినంతటిని యథాస్థితికి తెస్తాడు. అనంతరం ఆదివరాహస్వామి తన చెంతనే భక్తితో నిలబడి ఉన్న తన వాహనమైన గరుత్మంతుణ్ణి పక్షిరాజా భూదేవిని ఉద్ధరించడం వల్ల ఆమె నన్ను పతిగా వరించింది. యుగ ధర్మానుసారం నేనందుకు అంగీకరించాను. ఇక్కడే కొంతకాలం ఉండి భూలోకాన్ని పరిరక్షించవలసిన బాధ్యత నాపై ఉంది. అందువలన నీవు వైకుంఠానికి వెళ్ళి నా క్రీడాచలాన్ని సత్వరమే తోడ్కునిరా అని ఆజ్ఞాపించాడు. అంతటా ఆ పక్షీంద్రుడు వైకుంఠానికి వెళ్లి లక్ష్మీదేవికి వైకుంఠనాథునికి ఆదేశాల్ని విపులంగా విన్నవించాడు. శ్రీ మహాలక్ష్మి తాను కూడా స్వామి చెంతకు చేరాలి అని సంకల్పించుకుని తన మూల స్వరూపాన్ని వైకుంఠంలోనే ఉంచి మరొక అంశతో భూలోకానికి బయలుదేరింది. జగన్మాతతో కూడిన క్రీడాచల పర్వతాన్ని తీసుకుని భూలోకానికి చేరుకున్న పక్షీంద్రుడు స్వామివారి ఆనతిని అనుసరించి క్రీడాచలాన్ని సువర్ణముఖి నది ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాడు. ఈ నది ఒడ్డునే నేడు శ్రీకాళహస్తీశ్వరుడు కొలువై ఉన్నాడు. శ్వేతవరాహుడు భూదేవి సమేతంగా క్రీడా పర్వతాన్ని అధిరోహించి దైత్య సంహార నిమిత్తం తాను ధరించిన శత్రు భయంకర రూపంలోనే పుష్కరిణికి పడమటి గట్టున కొలువు తీరాడు. కాలాంతరాన ఆ క్రీడాచలమే తిరుమల క్షేత్రంగా భాసిల్లుతోంది. బ్రహ్మాది దేవతలు ఆది వరాహుణ్ణి స్తుతించి, స్వామి తమరి భీకరమైన రూపాన్ని త్యజించి సౌమ్య రూపం దాల్చి ఈ పర్వత శ్రేణులపైనే స్థిర నివాసాన్ని ఏర్పరచుకుని ప్రజలకు దర్శన భాగ్యం కల్పించండి. భక్తజనులకు ధ్యాన కర్మయోగాలను బోధిస్తూ దివ్య మహిమలతో కూడిన మీ లీలలను చాటుతూ ఉండండి అని వేడుకున్నారు. దేవతల మొరనాలకించిన ఆదివరాహుడు భూదేవి సమేతంగా దివ్యకాంతుల ప్రకాశంతో ఉన్న ఓ విమాన గోపురం కలిగిన భవనంలోకి ప్రవేశిస్తాడు. అంతలోనే ఆ విమాన గోపురం అంతర్ధానమై ఆ భవనమే నేడు శ్రీహరి పుష్కరిణి ఒడ్డున పడమర మాడవీధిలో ఆదివరాహస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అలాగే తిరుమల ఆదివరాహ క్షేత్రమని, తిరుమలలో మొట్టమొదటి దైవం ఆదివరాహుడు లేదా శ్రీ వరాహస్వామి అని, తిరుమల క్షేత్రాధిపతి వరాహస్వామి వారు అని భావిస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతకాలానికి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి తిరుమలలోని ఓ పుట్టలో నివాసముంటూ గొల్లవాని గొడ్డలి దెబ్బతో బయటకు వచ్చిన శ్రీనివాసుడు అప్పటికే శేషాచలానికి అధిపతి అయిన వరాహస్వామిని తన శాశ్వత నివాసం నిమిత్తం కొంత స్థలాన్ని దానంగా అడుగుతాడు. ఆది వరాహుడు విధించిన ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం అనే షరతులకు అంగీకరించి ఆ నియమాలతో కూడిన ఓ దానపత్రాన్ని రాసిచ్చి శ్రీనివాసుడు 100 గజాల స్థలాన్ని దానంగా పొందుతాడు. బ్రహ్మలిపిని బోలిన లిపిలో లిఖించబడిన ఈ దానపత్రాన్ని వరాహస్వామి ఆలయంలో నిక్షిప్తమయ్యున్న ఒక చతురస్రాకార రాగి పలక యంత్రం రూపంలో నేటికీ చూడవచ్చు అని చెబుతూ ఉంటారు. తరువాతి కాలంలో ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా శ్రీనివాసుడు తన ప్రాబల్యాన్ని అపరిమితంగా పెంచుకున్నాడు. అయితే ఆనాడు శ్రీనివాసుడు అంగీకరించిన షరతులకు లోబడి ఇప్పటికీ తిరుమల క్షేత్రంలో ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం వరాహస్వామికే చేయబడతాయి. క్షేత్ర సాంప్రదాయాన్ని అనుసరించి వరాహస్వామి దర్శనానంతరం మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి. అప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణంగా ఫలప్రదమవుతుంది. ముందుగా వరాహస్వామిని దర్శించకపోతే సాక్షాత్తు శ్రీనివాసుడు అంగీకరించిన షరతును ఉల్లంఘించడమే అవుతుంది అని భక్తుల విశ్వాసం. వరాహస్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయం అని 4 భాగాలుగా 3 ప్రాకారాలతో నిర్మించబడింది.
గర్భాలయం మధ్యలో 1 అడుగు ఎత్తైన శిలావేదికపై 2 అడుగుల భూవరాహస్వామి విగ్రహం ప్రతిష్ఠింపబడింది. ఈ స్వామి పై 2 చేతులతో శంకుచక్రాలతో, ఎడమ తొడపై భూదేవిని కూర్చుండబెట్టుకుని చెవిలో తత్వబోధ చేస్తూ ఊర్ధ్వ పుండ్రంతో విరాజిల్లుతూ ఉంటారు. ఆలయంలో ధ్వజస్తంభం లేనందున వరాహస్వామికి ప్రత్యేకంగా ఉత్సవాలు జరిపించే సాంప్రదాయం లేదు. శ్రీవారు మరియు వరాహస్వామి అభిన్నులవడం చేతను, ఇద్దరిది శ్రవణ నక్షత్రం అవ్వడం వల్లను ఆనంద నిలయవాసునికి జరిగే సమస్త ఉత్సవ కైంకర్యాలు వరాహునికి జరిగినట్లే అని అనూచనంగా వస్తున్న నమ్మిక. ఈ ఆది వరాహస్వామి ఆలయ చరిత్ర శ్రీ వెంకటేశ్వర కళ్యాణంతో ముడిపడి ఉంది. మానవ రూపం దాల్చి ఉన్న శ్రీనివాసుడు పద్మావతితో పరిణయం జరిగే నాటికి కళ్యాణ ఖర్చులకు సైతం పైకం లేని నిరుపేద. ఆకాశరాజు కూతురితో వివాహం అంటే ఆడంబరంగా జరగాలి. మరి చేతిలో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలో తోచక మదన పడుతూ ఉంటే స్నేహితుడైన శివుని సిఫార్సు మేరకు కావలసిన పైకాన్ని రుణంగా ఇవ్వడానికి కుబేరుడు సంసిద్ధుడవుతాడు. అక్షరాల 14 లక్షల రామచంద్ర ముద్రలు కలిగిన బంగారు కాసులు అప్పుగా ఇచ్చేట్లు ఒప్పందం ఖరారైంది. ప్రతి 100 కాసులకు 1 కాసు వడ్డీ చెల్లించడానికి, రుణ మొత్తాన్ని యుగాంతంలో తీర్చివేయడానికి స్వామివారు అంగీకరించారు. ఈ చర్చోపచర్చలు, రాతకోతలన్నీ ఆది వరాహ క్షేత్రంలోనే అశ్వత్థ వృక్ష నీడలో హేవళంబి నామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి నాడు జరిగాయి.